ఫ్రెండ్స్ మేము ఈరోజు అయితే రాయపడి కండిషన్ చూడడానికి అయితే వెళ్తున్నాం. మేమైతే ఈరోజు మన రాయపాడు వెళ్ళే రోడ్లో అనమాట ఒక షెడ్ అయితే ఉందంట, వినాయకుడి షెడ్. సో అక్కడ మనకి లాస్ట్ ఇయర్ వినాయకుడి బొమ్మ కూడా ఇక్కడ తీసుకున్నాం. సో ఈసారి కూడా ఇక్కడ తీసుకుపోతున్నాం. మీకు ఖచ్చితంగా మీకు అన్ని బొమ్మలు చూపిస్తాను, రండి. సో మన వెనకైతే ఒక వినాయకుడు అయితే ఉన్నాడు అనమాట, చూద్దాము. సో ఇది మినిమం ఒక 11 feet హైట్ అయితే ఉంటుంది. సో మనకి 3 తలలు అయితే ఇచ్చారు అనమాట. ఇటు పక్క ఒక తల, అటు పక్క తల, మధ్యలో తల అయితే వినాయకుడు ఇచ్చారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మనకి స్కిన్ కలర్ అయితే వేశారు. అలానే ఇటు పక్క వచ్చేసి మనకి ఒక మినిమం ఒక 4 to 5 feet హైట్ అయితే ఉంటుంది అన్నమాట బొమ్మ. చాలా బాగుంది. ఇది ఇంకా పెయింటింగ్ అయితే స్టార్ట్ చేయలేదు. ఇటు పక్క వచ్చేసి మనకి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్తో ఉండే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ గణపతి ఇచ్చారు. ఒక 8 feet హైట్ అయితే ఉంటుంది. చాలా బాగుంది అనమాట. ఇది 8 to 7 feet ఉంటుంది. సో ఇలా ఈ రో మొత్తం అదే మోడల్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం వేరే కాడికి అయితే వెళ్దాం. చెప్పు. మన వెనకైతే విగ్రహం ఉందన్నమాట. ఈ విగ్రహం ఏందా మీకు అక్కడ చూపించిన డమ్మురుకాలు అయితే 2 ఇచ్చారు. ఇటు పక్క వచ్చేసి మనకి నెమలికి ఇచ్చారు ఒకటి. ఇటు పక్క శంఖం పట్టుకున్నట్టు వెనక ఆర్చ్ కూడా చాలా బాగా ఇచ్చారు వీళ్ళు. ఇటు కూడా తబల మీద కూర్చున్నట్టు ఇచ్చారు. చాలా బాగుంది అనమాట. ఇది మనకి ఇటు పక్క వచ్చేసి ఈ బొమ్మ కూడా పెద్ద మినిమం ఒక 12 feet హైట్ అయితే ఉంటుంది. వెనకైతే సూర్యుడు కిరణ్ ఇచ్చినట్టు ఇచ్చారు. చాలా బాగుంది ఈ బొమ్మ కూడా. సో ఇటు పక్క వచ్చేసి మనకి సో ఇక్కడ మనకైతే విగ్రహం కనపడుతుంది అనమాట. ఈ విగ్రహం వచ్చేసి మినిమం ఒక 12 to 17 feet 15 to సో ఈ విగ్రహం అయితే 13 feet హైట్ అయితే ఉంటుంది అనమాట. ఇది వెనక నాగశేషుడు 5 పడగల పాము అయితే వచ్చిందనమాట. ఇటు 6 చేతులు పట్టుకున్నట్టు వచ్చిందనమాట. కింద వచ్చేసి మనకి ఇటు పక్క గరుడు పక్షి ఇచ్చారు, అటు పక్క ఏమో రాక్షసుడు ఇచ్చారు. ఇలా దీని మీద రాక్షసుడు మీద నిల్చున్నట్టు ఇచ్చారు అనమాట. ఈ బొమ్మ కూడా చాలా బాగుంది. బుక్ చేసుకుని రాయపాడు రోడ్డు మన కావేరీ హోటల్ పక్క లైన్ లోపలికి వస్తూ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇటు పక్క వచ్చేసి సేమ్ ఇందాక మీకు వచ్చిన పక్క లాస్ట్ బొమ్మ చూపించాను, సేమ్ మోడల్ అనమాట. ఇది వచ్చేసి జస్ట్ ఒక నార్మల్ గణేష్ లాగా ఉంది అనమాట. జస్ట్ నార్మల్ వినాయకుడు లాగా ఉంది. చాలా బాగుంది. పెద్ద బొమ్మ ఒక 13 హైట్ అయితే ఉంటుంది. ఇటు పక్క వచ్చేసి మనకి వినాయకుడు ఇచ్చారు. వినాయకుడి పైన ఆర్చి వచ్చేసి శివుడు అయితే ఇచ్చారనమాట, కళ్ళు మూసుకున్నట్టు. చాలా బాగుంది. ఇది కూడా మనకి మళ్ళీ ఇటు పక్క వచ్చేసి ఇంకో విగ్రహం అయితే ఇచ్చారు. ఈ విగ్రహం వచ్చేసి జస్ట్ ఒక 8 feet or 7 feet హైట్ ఉంటుంది అన్నమాట. 7 feet హైట్ ఉంటుంది. సో ఇటు సింహం మీద కూర్చున్న గణపతి బాగుందన్నమాట. ఇటు పక్క వచ్చేసి త్రిశూలం పట్టుకున్న గణపతి. వెనక ఆర్చి వచ్చేసి నెమ్మలిగా అలా ఇక్కడ రథం మీద కూర్చున్నట్టు ఇచ్చారు. ఇక్కడేమో ఎలక లడ్డు తింటున్నట్టు. సో నంది మీద కూర్చుని చాలా బాగుంది. సో ఈ రో మొత్తం అదే గణపతి అనమాట. ఇటు పక్క వచ్చేసి మనకి చిన్నది మనకి 4 feet హైట్ ఉన్న గణపతి అయితే ఇచ్చారు. ముంబై స్టైల్ అనమాట. ఇది ముంబై స్టైల్లో ఇచ్చారు. చాలా బాగుంది. సో ఈ రో మొత్తం అదే మోడల్. మళ్ళీ చూపిస్తానండి. ఇంకా చూద్దాం. మన ఇక్కడ గణపతులు అయితే కూడా ఉన్నాయి, పెద్ద పెద్దవి. సో ఈ బొమ్మ అయితే బాగుంది చూడండి. మేమైతే ఫిక్స్ చేసుకుందాం అనుకున్నాం. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇటు పక్క చూసుకుంటే పెద్ద బొద్ద గణపతి అయితే ఇచ్చాడు మనకి. ప్రతిదీ మినిమం ఒక 15 హైట్ అయితే ఉంటుంది అనమాట. సో అలా చూసుకుంటే ఇక్కడ చాలా గణపతులు ఉన్నాయి. సో ఇటు పక్క చూసుకుంటే మనకి ఈ రెండు నందులు పైకి ఎత్తినట్టు సింహాసనం మీద కూర్చున్న గణపతి. ఇటు పక్క త్రిశూలం, ఇటు పక్క మన గొడ్డలు అయితే ఇచ్చారు. సో ఈ రో మొత్తం అదే మోడల్ వచ్చి ఇటు పక్క వచ్చి ఇంకా పెద్ద బొజ్జ గణపయ్య మినిమం ఒక 18 feet to 19 హైట్ అయితే ఉంటుంది అనమాట మనకి. సో చూస్తాం కదా. మళ్ళీ నేనైతే ఖర్చు తన దగ్గరకు ఉన్నా. సో మా రో మొత్తం అదే మోడల్ గణపతులు అనమాట. సో అటు వెళ్దాం పని. వెనక పక్క ఆర్చి అయితే బాగా ఇచ్చారు. సో ఇక్కడ చాలా బాగుంది అనమాట ఈ బొమ్మ. సో ఈ రో మొత్తం అదే గణపతులు. ఈ రో వచ్చేసి ఈ బొమ్మ వచ్చేసి మనకి స్పెషల్ అనమాట. ఈ బొమ్మ తెలిసి ఒక 2 to 3 pieces ఉన్నాయి. వినాయకుడు పక్కన వినాయకుడు, ఇటు పక్క కూడా చిన్న డ్రమ్ముడుగా కొడుతున్న వినాయకుడు అనమాట. బాగున్నాయి ఈ రెండు. సో అలాగే ఇటు పక్క ఇక్కడ ఇది వచ్చేసి 3 తలకాయ వినాయకుడు ఇచ్చాడు. అదే పక్క మూషిక వాహనంలో లడ్డు పట్టుకున్నట్టే ఇచ్చారనమాట. బాగుంది ఇటు పక్క కూడా. సో ఈ రో మొత్తం అదే మోడల్ కనపడుతుంది అనమాట. సో
సో మనం ఇంకా విగ్రహం అవుతుంది కదా, ఇటు పక్క త్రిశూలం ఇచ్చారు, ఇటు పక్క ఏమో శివుడు ఇచ్చారు చేతులు పట్టుకోవడానికి. సో కొంచెం ముంబై స్టైల్లో ఉందన్నమాట, బాగుంది. ఇటు పక్క 2 నందులు, సోఫాలు కూర్చున్న గణపతి చాలా బాగుంది. సో నెక్స్ట్ గణపతి దగ్గరికి వెళ్తున్నాం. ఈ గణపతి చూస్తే చాలా పెద్దది బొజ్జ గణపతి అయితే ఇచ్చారు. ఒక మినిమం ఒక 18 feet హైట్ అయితే ఉంటుంది. సో ఇటు పక్క వచ్చేసి మనకి 2 నందులు ఇచ్చారు, ఇటు త్రిశూలం ఇటేమో గొడ్డలు అయితే ఇచ్చారు. ఈ బొమ్మ బాగుంది. ఈ మొత్తం అన్ని బొజ్జ గణపతులే అనమాట, మొత్తం బొజ్జ గణపతులే అనమాట, బాగున్నాయి. సో ఇంకా బుక్ చేసుకునే వాళ్ళు వచ్చి రాయపాడు, ఇంకా బుక్ చేసుకునే వాళ్ళు వచ్చి రాయపాడు రోడ్లో బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో ఈ విగ్రహం అయితే ఉందన్నమాట, జస్ట్ నార్మల్ వినాయకుడు ఒక్కడే కూర్చున్నట్టుంది పేటక మీద, బాగుంది. ఇటు ఇక్కడేమో కింద ఆచికి పేటక దగ్గర మనకి మూసుక వాహనాలు అయితే ఇచ్చారు. బొమ్మ కలర్ కూడా చాలా బాగుంది అనమాట. రో మొత్తం అదే బొమ్మలో మనకి. సో నెక్స్ట్ ఇంకా బొమ్మ పక్క శివుడు నిల్చున్నట్టు ఇచ్చారు, నంది మీద కూర్చున్న గణపతి. అటు పక్క మూషిక మహారాజు దండం పెట్టినట్టు ఇచ్చారు ఇటు పక్క. సో అంతే ఫ్రెండ్స్, ఇంకా ఉంటా, బాయ్.